హెబ్రోను దైవజనుల్ని విశ్వాసుల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నాను నేను. వింతగా ఉంది నాకు. ఇప్పటివరకు నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళలో, మన తరంలో నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళలో హతసాక్షులైన వాళ్ళలో ఎక్కువ మంది హెబ్రోను వాళ్ళు ఉన్నారు. బొల్లాపల్లి దగ్గర హతసాక్షి అయిన సుబ్బరావమ్మ హెబ్రోన్ విశ్వాసే. వికారాబాద్ దగ్గర హతసాక్షి అయిన సంజీవయ్య సంథింగ్ దైవజనుడు హెబ్రోను సేవకుడే. మొన్న నిధించిన దైవజనుడు కూడా, హతసాక్షి అయిన దైవజనుడు కూడా హెబ్రోను సేవకుడే. ఢిల్లీలో కూడా హెబ్రోను సేవకుడే. అదిగో హెబ్రోను సంఘ దైవజనులు, హెబ్రోను దైవజనులు ఎక్కువ మంది హతసాక్షులు అయ్యారు. ఎందుకంటే మిగిలిన సంఘాలు వేరు, హెబ్రోను వేరు. హెబ్రోను బాహాటంగా సువార్త ప్రకటిస్తారు, ప్రజల్లోకి వెళ్తారు. వాళ్ళ ఓర్పు సహనం స్పెషలే. ఆ సువార్త చెప్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి దూషించి తరుముతా ఉంటే గొర్రెపిల్ల కనపడేది అక్కడ వాళ్ళని చూస్తే మనకి. అదే ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకో, కరపత్రాల సంచి ఆడబెట్టి సువార్త పోయి ఇక మన గురించి జనం దుర్వార్తలు చెప్పేటట్టు అయింది అక్కడ. ఏందిరా నా ఇష్టం రా, నేను చెబుతా, ఏందిరా రారా అన్న పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు అలా చేయరు. అంత ఓర్పు అలా నేర్పాడు భక్త సింగ్ గారు. సహోదరుడు భక్త సింగ్ మహనీయుడు అలా నేర్పాడు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించటం, దేవుని నామాన్ని మహిమపరచటం, ప్రభు సువార్తను ఊరేగించటం, మోకాళ్ళుని ప్రార్థన చేయటం, ఓర్పు సహనాలతో సాత్వికంతో తగ్గించుకుని గొర్రెవలె దాటి వెళ్ళిపోవడం మొదలైనవన్నీ నేర్పాడు ఆ మహనీయుడు. గొప్ప భక్తులండి, వాళ్ళ పాదాలు గడగడానికి కూడా అర్హత లేని అంత గొప్ప భక్తులు వాళ్ళు. వాళ్ళ గురించి కూడా తేలిగ్గా మాట్లాడే దరిద్రులు తయారయ్యారు ఇప్పుడు. అలాంటి గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ కాళ్ళ గోటి ఖరీదు కూడా చేయనటువంటి పనికిమాలినోళ్ళు వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరిచ్చిందంట కదా, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా హతసాక్షి అయ్యారు, శ్రమ పొందుతున్నారు, ఇబ్బంది పడ్డారు అంటే అనుమతి, ఆయన సెలవు అయిందంతే. లేకపోతే మనకి భద్రత ఉందా లేదా? ఎందుకు భద్రత ఇవ్వబడింది? మనకు శత్రువు కూడా ఉన్నాడు కాబట్టి. దైవ చిత్త ప్రకారం మనం పని చేయకుండా వాడు నిరంతరం అడ్డగిస్తూ ఉంటాడు కాబట్టి మనకి భద్రత ఏర్పరిచాడు తండ్రి. ఎందుకు భద్రత ఏర్పరిచాడు? దేవుని పిల్లలమైనందుకు శత్రువు మనల్ని టార్గెట్ చేస్తాడు. సామాన్యుడి పిల్లలకి టార్గెట్ ఉంటుందా? రాజుగారి పిల్లలకి టార్గెట్ ఉంటుందా? శత్రువుల నుండి. నేను కొంచెం వాల్యూ పెంచుతున్నాను, మీరు సౌండ్ పెంచండి. రాజుగారి పిల్లలకే డేంజర్, ఎందుకంటే పిల్లల్ని పయనం చేస్తే నెక్స్ట్ ఉండదు కాబట్టి. సామాన్యుడి బిడ్డ కంటే కూడా రాజుగారి పిల్లలకి దాడి ఎక్కువ. అందులో ఇప్పుడు మనం రాజాది రాజు పిల్లలం. శత్రువుకి స్పెషల్గా టార్గెట్ అవుతాం. అంతా స్పెషలే, మన టార్గెట్ కూడా స్పెషలే, ట్రీట్మెంట్ స్పెషలే, నడిపింపు స్పెషలే, అంతా స్పెషలే. మరి శత్రువులు కూడా మనకి మిగిలిన వాళ్ళ కంటే డిఫరెంట్గానే ఉంటారు, దాడులు అంతే ఉంటాయి. అయితేనే భద్రత కూడా అంతే ఉంది.